హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సెల్ బయాలజీలో యూకారియోట్ సెల్ గురించి చూద్దాం. ఇంతకుముందు నేను ప్రోకారియోటిక్ సెల్స్ మీద 2 వీడియోస్ చేశాను. ఆ 2 ఇక్కడ ఐ కార్డ్లో ఇస్తాను అండ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడకపోతే అది చూడండి. ప్రోకారియోటిక్ తర్వాత అంటే ప్రోకారియోటిక్ అంటే క్యారియాన్ అంటే న్యూక్లియస్. సో న్యూక్లియస్ వెల్ డెవలప్ కాని దాన్ని మనం ప్రోకారియోట్ అన్నాం. ఈ యూకారియోట్లో వచ్చేసి న్యూక్లియస్ వెల్ డెవలప్డ్గా ఉంటుంది. సో ఈ యూకారియోట్ సెల్ని ఈ వీడియోలో కంప్లీట్గా ఒక గ్లాన్స్ మొత్తం చూద్దాం. A eukaryotic cell is the one which has an organized nucleus and several membrane covered cell organelles. Eukaryotic cell లో ఆర్గనైజ్డ్గా ఉంటుంది న్యూక్లియస్. మీరు ప్రోకారియోటిక్ సెల్ తప్పకుండా చూడండి ముందు, ఎందుకంటే అది చూస్తే ఇది మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. మనం ప్రోకారియోటిక్ సెల్లో మనం అసలు న్యూక్లియస్, క్రోమోజోమ్ అనే పదాలు వాడడం, అవి అసలు ఉండవు, అంత డెవలప్డ్గా ఉండవు. మనం జస్ట్ న్యూక్లియాయిడ్ అంటాం. కానీ ఈ యూకారియోటిక్ సెల్లో న్యూక్లియస్ అనేది ఆర్గనైజ్డ్గా ఉంటుంది. దానికి న్యూక్లియస్కి మెంబ్రేన్ ఉంటుంది, లోపల మళ్ళీ న్యూక్లియోలస్ ఉంటుంది, న్యూక్లియోప్లాజం ఉంటుంది, మొత్తం ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అండ్ ప్రోకారియోటిక్ సెల్లో చూస్తే రైబోజోమ్స్ తప్ప ఇంకా ఏ సెల్ ఆర్గనల్స్ మనకు కనిపించవు. అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కానీ, గాల్గి కాంప్లెక్స్ కానీ, మైటోకాండ్రియా కానీ ఇలాంటివి ఏమీ కనిపించవు. జస్ట్ రైబోజోమ్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఈ యూకారియోటిక్ సెల్లో మెంబ్రేన్ కవర్డ్ సెల్ ఆర్గనల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీకు పిక్చర్ కనిపిస్తుంది కదా. ప్రోకారియోటిక్ సెల్ని మనం చూస్తే ఇంత కాంప్లెక్స్గా అయితే మనకు కనిపించదు. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి. ఏది మైటోకాండ్రియా సెల్ ఆర్గనల్, లైసోజోమ్ సెల్ ఆర్గనల్, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రైబోజోమ్, సెంట్రియోల్, న్యూక్లియస్ చూడండి, న్యూక్లియస్, న్యూక్లియోలస్, క్రోమాటిన్, న్యూక్లియర్ పోర్, న్యూక్లియర్ ఎన్వెలప్, ఇంత ఆర్గనైజ్డ్గా ఇన్ని డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి. అంటే వెల్ డెవలప్డ్ అనమాట న్యూక్లియస్ ఇందులో. అండ్ డిఫరెంట్ మెంబ్రేన్ కవర్డ్ సెల్ ఆర్గనల్స్ మనకు కనిపిస్తాయి. ఇది యూకారియోటిక్ సెల్. ఎక్సెప్ట్ మొనీరా, ద సెల్స్ ఆఫ్ ఆల్ అదర్ కింగ్డమ్స్ హ్యావ్ యూకారియోటిక్ ఆర్గనైజేషన్. మనకి 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో ఫస్ట్ మొనీరా, ప్రొటిస్టా, ఫంగీ, ప్లాంటే, ఎనిమేలియా అని చెప్పి మనం 5 కింగ్డమ్స్ చదువుకుంటాం. అందులో మొనీరా ఒక్కటి ప్రోకారియోటిక్ కిందకు వస్తుంది. ప్రొటిస్టా కానీ, ఫంగీ కానీ, ప్లాంటే కానీ, ఎనిమేలియా ఈ 4 కూడా యూకారియోటిక్ సెల్లే వస్తాయి. ఎక్సెప్ట్ మొనీరా, మిగతావన్నీ యూకారియోటిక్ సెల్సే. మొనీరాలో వచ్చేసి ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి మాత్రం ప్రోకారియోట్స్. ఎక్సెప్ట్ మొనీరా, మిగతావన్నీ యూకారియోటిక్. సెల్ వాల్ ఈస్ ప్రెసెంట్ ఇన్ సెల్స్ ఆఫ్ ప్లాంట్స్, ఫంగీ అండ్ సమ్ ప్రొటిస్ట్స్. ఇట్ ఈస్ ఆబ్సెంట్ ఇన్ యానిమల్ సెల్స్ అండ్ సమ్ ప్రొటిస్ట్స్. ఇక్కడ మనం చూస్తే ఇందాకే మనం చూసాం 5 కింగ్డమ్స్లో మొనీరా వదిలేయండి, ఎందుకంటే అది ప్రోకారియోటిక్. మనం ఇక్కడ చదువుకునేటప్పుడు ప్రొటిస్టా, ఫంగీ, ప్లాంటే, ఎనిమేలియా ఈ 4 మనం యూకారియోటిక్ సెల్లో చదువుకుంటాం. ఇందులో ఫంగీ, ప్లాంటే, ఫంగల్ సెల్స్లో, ప్లాంట్ సెల్స్లో సెల్ వాల్ ప్రెసెంట్ అయి ఉంటుంది, అంటే సెల్ వాల్ ఉంటుంది. బట్ యానిమల్ సెల్స్లోకి వచ్చేసరికి ఉండదు, ఆబ్సెంట్, సెల్ వాల్ అనేది ఉండదు. ప్రొటిస్టన్ కింగ్డమ్లో చూసుకుంటే కొన్ని ప్రొటిస్ట్కి సెల్ వాల్ ఉంటుంది, కొన్నిటికి ఉండదు. అర్థమైంది కదా, కన్ఫ్యూజన్ ఏం లేదు. మనం ఫంగల్ కింగ్డమ్లో సెల్ వాల్ ఉంటుంది, ప్లాంట్ కింగ్డమ్లో సెల్ వాల్ ఉంటుంది, యానిమల్ కింగ్డమ్లో సెల్ వాల్ ఉండదు. ప్రొటిస్టన్ కింగ్డమ్కి వచ్చేసరికి సగం, అంటే కొన్నిటికి ఉంటుంది, కొన్నిటికి ఉండదు. వాల్లెస్ సెల్స్ ఆర్ జనరల్లీ ఇర్రెగ్యులర్. ఈ సెల్ వాల్ అనేది సెల్కి రిజిడిటీ ఇస్తుంది. ఒక వాల్ లాగా సెల్ షేప్కి రిజిడిటీ ఇస్తుంది. వాల్ లేదనుకో సెల్స్ అంటే ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటాయి అన్నమాట. ఒక షేప్ పర్టికులర్గా కనిపించవు మనకి. A cell is an organized mass of cytoplasm surrounded by a protective and selective permeable membrane. సెల్ అంటే ఏంటంటే ఒక మాస్ ఆఫ్ సైటోప్లాజం, ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉన్న సైటోప్లాజం సరౌండెడ్ బై ప్రొటెక్టివ్ అండ్ సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్. సెల్ అంటే సైటోప్లాజం ప్లస్ సెల్ మెంబ్రేన్. దాన్ని ఇలా చెప్పాడు, సైటోప్లాజం సరౌండెడ్ బై మెంబ్రేన్. ఈ మెంబ్రేన్ ఏంటంటే ప్రొటెక్టివ్ నేచర్, సెల్ని ప్రొటెక్ట్ చేస్తుంది సెల్ మెంబ్రేన్. అండ్ సెలెక్టివ్లీ పర్మియబుల్ అంటే సెలెక్టివ్గా సబ్స్టాన్సెస్ని అలౌ చేస్తుంది, అన్నిటినీ అలౌ చేయదు. కొన్నిటిని సెల్కి అవసరమైన వాటిని లోపలికి అలౌ చేస్తుంది, అవసరం లేని వాటిని బయటికి ఎక్స్క్రీట్ చేస్తుంది. సో సెల్ అంటే సైటోప్లాజం కవర్డ్ బై మెంబ్రేన్. ప్రోటోప్లాజం ఆఫ్ సెల్ ఈజ్ కాల్డ్ ప్రోటోప్లాస్ట్. సెల్లో ఉన్న ప్రోటోప్లాజంని ప్రోటోప్లాస్ట్ అంటారు. హాన్స్టీన్ చెప్పాడు 1880లో. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్, సైటోప్లాజం, న్యూక్లియస్ అండ్ వాక్యూల్స్. ఈ ప్రోటోప్లాస్ట్ అంటే ఏమేమి వస్తాయంటే సెల్ మెంబ్రెయిన్ వచ్చేస్తుంది, సైటోప్లాజం, న్యూక్లియస్, వాక్యూల్స్. దీన్ని మొత్తం కలిపి ప్రోటోప్లాస్ట్ అంటారు. ఇనీషియలీ సైటోప్లాజం వాజ్ థాట్ టు హ్యావ్ సింపుల్ ఆర్గనైజేషన్. స్టార్టింగ్లో ఏమనుకున్నారంటే మన వాళ్ళంతా సైటోప్లాజం చాలా సింపుల్గా ఉంటుంది ఆర్గనైజేషన్ అనుకున్నారు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ హ్యాస్ షోన్ దాట్ సైటోప్లాజం హ్యాస్ ఎ కాంప్లెక్స్ ఆర్గనైజేషన్ ఫార్మ్డ్ ఆఫ్ సైటోప్లాస్మిక్ మ్యాట్రిక్స్ అండ్ సెల్ ఆర్గనల్స్. స్టార్టింగ్లో మొత్తం క్లియర్గా ఉంటుంది, లోపల ఏమి ఉండవు, సింపుల్గా ఉంటుంది అనుకున్నారు. బట్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసిన తర్వాత సైటోప్లాజం కూడా కాంప్లెక్స్ ఆర్గనైజేషన్ ఉంది,
ఇది సింపుల్గా మొత్తం ఒక ఫ్లూయిడ్ అయితే కాదు. ఇందులో మళ్ళీ సైటోప్లాస్మిక్ మ్యాట్రిక్స్ ఉంది, ప్లస్ చాలా సెల్ ఆర్గనల్స్ ఉన్నాయి అని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూసిన తర్వాత కనిపెట్టారు. ఇది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. There are cytoskeletal structures which not only provide movement to cytoplasm but also other locomotory activities. And సెల్లో సైటోస్కెలిటల్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్, మైక్రోఫిలమెంట్స్ అలాంటివి. అవి ఏం చేస్తాయంటే సైటోప్లాజంకి మూమెంట్ ఇస్తాయి. సైటోప్లాజం మూమెంటే కాదు, ఇంకా లోకోమోషన్ యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇవి సైటోస్కెలిటల్ స్ట్రక్చర్స్, ఫిలమెంట్స్లా ఉంటాయి. జెనెటిక్ మెటీరియల్ ఆర్ డిఎన్ఏ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇంటూ క్రోమోసోమ్స్ అండ్ క్రోమాటిన్. యూకారియోటిక్ అంటేనే ఇట్లా మనం చూసుకున్నాం కదా. ప్రోకారియోట్స్లో ఇలా ఏం ఉండదు. అసలు మనం దాంట్లో న్యూక్లియస్ అని కూడా అన్నాం, న్యూక్లియాయిడ్ అని మాత్రమే అంటాం. దాంట్లో న్యూక్లియర్ మెంబ్రేన్, క్రోమాటిన్ అన్నీ మనం చూడం, సింపుల్గా ఉంటుంది. బట్ యూకారియోటిక్ సెల్లో ఆర్గనైజ్ అయి ఉంటుంది క్రోమోజోమ్స్గా, క్రోమాటిన్గా. ఈ క్రోమోజోమ్స్, క్రోమాటిన్ కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు క్రోమోజోమ్స్ ఏంటి, క్రోమాటిన్ ఏంటని నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ. జస్ట్ ఇవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ డిఎన్ఏ, క్రోమోజోమ్, క్రోమాటిన్ వీటిని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. ఇక్కడ ఐ కార్డ్లో ఇస్తున్నాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను, చూడండి డౌట్ ఉంటే. ప్లాంట్ సెల్స్ పొసెస్ సెల్ వాల్, ప్లాస్టిడ్స్ అండ్ లార్జ్ సెంట్రల్ వాక్యూల్. దే ఆర్ అబ్సెంట్ ఇన్ యానిమల్ సెల్స్. ఈ సెల్ వాల్, ప్లాస్టిడ్స్, సెంట్రల్ వాక్యూల్ అనేవి ఓన్లీ ప్లాంట్స్కి మాత్రమే. యూనిక్ ఆర్గనల్స్ ఆఫ్ ప్లాంట్స్ అంటే ఇవి వస్తాయి. అంటే యూనిక్ అంటే ఓన్లీ ప్లాంట్స్లోనే ఉంటాయి, వాటిని యానిమల్స్లో మనం చెప్పుకోలేం. ఇప్పుడు ఈ ప్లాంట్స్ యానిమల్ సెల్ ఏంటనుకోకండి, యూకారియోటిక్ సెల్లో 4 కింగ్డమ్స్ చూసాం కదా మనం, ఫంగి, ప్రొటిస్టా, ప్లాంటే, అనిమేలియా. యూకారియోటిక్ సెల్లోనే ప్లాంట్ సెల్, యానిమల్ సెల్ కూడా వస్తాయి. అందులో ప్లాంట్ సెల్లో వచ్చేసి సెల్ వాల్ ఉంటుంది, ప్లాస్టిడ్స్ ఉంటాయి, లార్జ్ సెంట్రల్ వాక్యూల్ ఉంటుంది. బట్ అవి యానిమల్ సెల్స్లో మనకు కనపడవు. సో ఇవి యూనిక్ సెల్ ఆర్గనల్స్ ఆఫ్ ప్లాంట్స్. ప్లాంట్ సెల్ ఇలా ఉంటుంది, ఇది వాక్యూల్. అవన్నీ చూపిస్తాం. ఇక్కడ మధ్యలో ఉంది కదా సెంట్రల్ పొజిషన్లో, ఇది వాక్యూల్. ప్లాంట్ సెల్లో ఏంటంటే సెంట్రల్ వాక్యూల్, ఇది వర్డ్ గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ పొజిషన్లో వాక్యూల్ ఉంటుంది, అది కూడా లార్జ్, పెద్ద వాక్యూల్ మధ్యలో ఉండడం వల్ల న్యూక్లియస్ పెరిఫరల్ పొజిషన్కి వెళ్ళిపోద్ది అనమాట. నెట్టేస్తుంది వాక్యూల్ వచ్చి, పక్కకు పో నువ్వు అని చెప్పి సైడ్కి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ప్లాంట్ సెల్, యానిమల్ సెల్ని అబ్జర్వ్ చేస్తే యానిమల్ సెల్లో మధ్యలో ఉంటుంది న్యూక్లియస్, బట్ ప్లాంట్ సెల్లో చూస్తే పెరిఫరల్ పొజిషన్లో అంటే సైడ్కి ఉంటుంది. ఎందుకు అంటే ఈ సెంట్రల్ పొజిషన్లో లార్జ్ వాక్యూల్ ఉంటుంది ప్లాంట్ సెల్కి, యానిమల్ సెల్లో అది ఉండదు. యానిమల్ సెల్స్ పొసెస్ సెంట్రియోల్స్ దట్ ఆర్ అబ్సెంట్ ఇన్ ప్లాంట్ సెల్స్. మనం ముందు ప్లాంట్ సెల్స్లో మాత్రమే ఉండే ఆర్గనల్స్ చూసాం. ఇప్పుడు యానిమల్ సెల్స్లో మాత్రమే కనిపించేవి సెంట్రియోల్స్. సెంట్రియోల్స్ సెల్ డివిజన్లో చాలా హెల్ప్ చేస్తాయి. ఇవి ప్లాంట్ సెల్స్లో మనకు కనపడవు. ఇది యానిమల్ సెల్. ఇక్కడ చూసారా, యానిమల్ సెల్లో న్యూక్లియస్ ఎక్కడుంది, సెంటర్ పొజిషన్లో ఉంది ఇది న్యూక్లియస్. బట్ ప్లాంట్ సెల్లో పెరిఫరల్లో ఉంటుంది. ప్రోటోప్లాస్ట్ డినోట్స్ ద హోల్ ప్రోటోప్లాజం ప్రెసెంట్ ఇన్ ఏ సెల్. ఇప్పుడు మళ్ళీ సైటోప్లాజం, ప్రోటోప్లాజం ఏంటనుకోకండి. సైటోప్లాజం అంటే ఓన్లీ లోపలున్న ఫ్లూయిడ్, సెల్ లోపలుండే ఆ సైటోప్లాజం, అంటే ఆ ఫ్లూయిడ్ని సైటోప్లాజం అన్నాం. ప్రోటోప్లాజం అంటే సెల్ మెంబ్రేన్ని కూడా కలిపేస్తామన్నమాట. ఎంటైర్ సెల్ని ప్రోటోప్లాస్ట్ అంటాం మనం, లివింగ్ సెల్ అని. ఈ ప్రోటోప్లాస్ట్లో ప్రోటోప్లాజం అంటాం టోటల్గా. అందులో ప్లాస్మా మెంబ్రేన్ వచ్చేస్తుంది, సైటోప్లాజం వచ్చేస్తుంది, ఆర్గనల్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఈ ప్రోటోప్లాజంలో ప్లాస్మా మెంబ్రేన్, సైటోప్లాజం, న్యూక్లియస్, వాక్యూల్స్ అన్నీ కలిపేసి మనం ప్రోటోప్లాజం అంటాం, ప్రోటోప్లాస్ట్ అంటాం సెల్ని. ఇందులో పర్టికులర్గా సైటోప్లాజం తీసుకున్నాం అనుకో, సైటోప్లాజంని మళ్ళీ సైటోప్లాస్మిక్ మ్యాట్రిక్స్ అండ్ ఆర్గనల్స్ డిఫరెన్షియేట్ చేస్తాం. ఈ సైటోప్లాస్మిక్ మ్యాట్రిక్స్ని హైలోప్లాజం అంటాం. కన్ఫ్యూజ్ అవ్వకండి, ప్రోటోప్లాజం అంటే టోటల్గా సెల్ మెంబ్రేన్తో కూడా కలిపి, సెల్ మెంబ్రేన్, సైటోప్లాజం, న్యూక్లియస్, వాక్యూల్స్ అన్నిటినీ కలిపి ప్రోటోప్లాజం అంటాం. సైటోప్లాజం అంటే ఓన్లీ సైటోప్లాస్మిక్ మ్యాట్రిక్స్ ప్లస్ ఆర్గనల్స్. ఇందులో ఓన్లీ దీనికి ఇచ్చిన పేరు ఏంటంటే హైలోప్లాజం. ఇక్కడ మనకు 3 వచ్చాయి, ప్రోటోప్లాజం, సైటోప్లాజం, హైలోప్లాజం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ హైలోప్లాజంని ఇంకో విధంగా ఏం చెప్పుకోవచ్చు అంటే సైటోప్లాజం మైనస్ ఆర్గనల్. సైటోప్లాజంలోంచి ఆర్గనల్స్ తీసేస్తే ఓన్లీ మ్యాట్రిక్స్ ఉంటుంది కదా, ఆ మ్యాట్రిక్స్ని హైలోప్లాజం అని మనం అంటాం. ఇట్ ఈస్ ఏ పాలిఫేసిక్ కొలాయిడల్ సిస్టమ్ విచ్ ఎగ్జిస్ట్స్ ఇన్ 2 స్టేట్స్ సోల్ జెల్. ఇది కొలాయిడల్, మీకు కొలాయిడ్ తెలుసు కదా, మనం కెమిస్ట్రీలో చదువుకుంటాం. ఇదేంటంటే సెల్లో కూడా పాలిఫేసిక్ అంటే మోర్ దెన్ 1 ఉంటాయి. పాలిఫేసిక్ కొలాయిడల్ సిస్టమ్ ఉంటుంది. 2 స్టేట్స్ ఉంటాయి మనకి. సోల్ జెల్, జెల్ ఫామ్ అక్కర్స్ నియర్ ద ప్లాస్మా మెంబ్రేన్. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఈ పిక్చర్లో మనం చూస్తే సైటోప్లాజంని మళ్ళీ మనం ఎక్టోప్లాజం, ఎండోప్లాజంగా డిఫరెన్షియేట్ చేస్తాం. బయట పార్ట్లో ఉండేది అంటే బోర్డర్లో ఉండే ఈ బయట పార్ట్లో ఉండేది ఎక్టో అంటే అవుట్ సైడ్ వాటికి ఉపయోగిస్తాం కదా, సో ఎక్టోప్లాజం అంటాం. ఇది జెల్ అన్నమాట. ఎండోప్లాజం అనేది సోల్. ఎండోప్లాజం వచ్చేసి లోపల ఉండేది. జెల్ ఫామ్ ఏమో ప్లాస్మా మెంబ్రేన్కి దగ్గరలో ఉంటుంది, దాన్ని మనం ఎక్టోప్లాజం అంటాం. దిస్ రీజన్ ఈస్ కాల్డ్ ఎక్టోప్లాస్ట్
ఇన్ కాంట్రాస్ట్ టు సోల్ రీజన్ నోన్ యాస్ ఎండోప్లాస్ట్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇట్లా బయట బోర్డర్లో, బయట అంటే సెల్ బయట కాదు, సెల్ మెంబ్రెయిన్ లోపల ఈ బోర్డర్లో ఉన్నదాన్ని మనం ఎక్టోప్లాజం అంటాం, లోపల ఉండేదాన్ని ఎండోప్లాజం అంటాం. ఈ ఎక్టోప్లాజం వచ్చేసి జెల్, ఈ ఎండోప్లాజం వచ్చేసి సోల్. ఇలా 2 phases ఉంటాయి. సైటోప్లాస్మిక్ మ్యాట్రిక్స్ అంటే హైలోప్లాజం, మనం సైటోప్లాస్మిక్ మ్యాట్రిక్స్ అని చెప్పుకున్నాం కదా, ఇది పర్పెచువల్ మోషన్ అంటే కాన్స్టెంట్గా మనకి యాజ్ ఇట్ ఈస్ ఉండదన్నమాట, అది మూవ్ అవుతూ ఉంటుంది. ఆ ఫినామినన్ని మనం సైక్లోసిస్ లేదా సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ లేదా ప్రోటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ అని అంటుంటాం. ఎక్కువ మనం సైక్లోసిస్, సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ అంటాం. సైటోప్లాస్మిక్ మ్యాట్రిక్స్ ఆక్యుపైస్ ద వాల్యూమ్ ఆఫ్ ద సెల్స్, అంతే కదా, ఆర్గానల్స్, వాక్యూల్స్, న్యూక్లియస్ అదంతా కాకుండా సెల్ వాల్యూమ్ అంతా ఆక్యుపై చేసేది ఏంటంటే సైటోప్లాస్మిక్ మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ ద మేజర్ ఏరియా ఆఫ్ సెల్యులర్ యాక్టివిటీస్ దట్ కీప్ ఎ సెల్ ఇన్ ద లివింగ్ స్టేట్. సెల్ బ్రతికి ఉందంటే కొన్ని యాక్టివిటీస్ జరుగుతాయి కదా, మెటబాలికల్ యాక్టివిటీస్. ఆ యాక్టివిటీస్ అన్నీ జరగడానికి మేజర్ ఏరియా ఈ సైటోప్లాస్మిక్ మ్యాట్రిక్స్. ఇప్పుడు రైబోజోమ్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఏ ఆర్గనల్ ఫంక్షన్స్ ఆర్గనల్కి ఉన్నాయి, బట్ సైటోప్లాజంలో జరిగే రియాక్షన్స్, యాక్టివిటీస్ కూడా చాలా ఉంటాయి. అవన్నీ సైటోప్లాస్మిక్ మ్యాట్రిక్స్లోనే జరుగుతాయి. సో ఇది ఒక మేజర్ ఏరియా సెల్యులర్ యాక్టివిటీస్కి. In the cytoplasmic matrix are embedded a large number of cell organelles or organized protoplasmic subunits having specific functions. ఈ సైటోప్లాస్మిక్ మ్యాట్రిక్స్లో చాలా సెల్ ఆర్గనల్స్ ఉంటాయి. సైటోప్లాజం అంటేనే సైటోప్లాస్మిక్ మ్యాట్రిక్స్ ప్లస్ సెల్ ఆర్గనల్స్ కదా. ఈ సైటోప్లాస్మిక్ మ్యాట్రిక్స్లోనే ఎంబెడ్ అయి ఉంటాయి, అంటే అందులో పెట్టినట్టు ఉంటాయి అన్నమాట, సెల్ ఆర్గనల్స్ ఉంటాయి. సెల్ ఆర్గనల్స్ని మనం ప్రోటోప్లాస్మిక్ సబ్ యూనిట్స్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే మొత్తాన్ని కలిపి మనం ప్రోటోప్లాజం అంటున్నాం కదా. ప్రోటోప్లాజంలో ఒక యూనిట్స్లా కాబట్టి ప్రోటోప్లాస్మిక్ సబ్ యూనిట్స్ అని కూడా అంటాం. ఒక్కొక్క ఆర్గనల్కి ఒక్కొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది ఉంటుంది. ఈ ఆర్గనల్స్ ఏంటో మనం చూస్తే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఇందులో మళ్ళీ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, SCR, RER అని మనం అంటాం. అండ్ ప్లాస్టిడ్స్, మైటోకాండ్రియా, రైబోసోమ్స్, గాల్గి బాడీస్, సెంట్రియోల్స్, ఇందులోనే మనం సెంట్రల్ ఆపరేటస్ సెంట్రోసోమ్ చూస్తాం. అండ్ లైసోసోమ్స్, స్పెరోసోమ్స్, పెరాక్సిసోమ్స్, గ్లయాక్సిసోమ్స్, వాక్యూల్స్, మైక్రోట్యూబ్యూల్స్, మైక్రోఫిలమెంట్స్, ఇవన్నీ సెల్ ఆర్గనల్స్ కిందకు వస్తాయి. సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ మెంబ్రెయిన్ కవరింగ్ వైల్ అదర్స్ ఆర్ వితౌట్ ద సేమ్. కొన్ని సెల్ ఆర్గనల్స్కి కవరింగ్ ఉంటుంది, కొన్నిటికి ఉండదు. ఇంకోటి ఏంటంటే కొన్నిటికి డబుల్ మెంబ్రెయిన్ ఉంటుంది. మైటోకాండ్రియా ఇలాంటి వాటికి, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ ఇలాంటి వాటికి డబుల్ మెంబ్రెయిన్ ఉంటుంది కవరింగ్. కొన్నిటికి సింగిల్ మెంబ్రెయిన్ ఉంటుంది, అసలు కొన్నిటికి అసలు కవరింగే ఉండదు. సింగిల్ మెంబ్రెయిన్ కవరింగ్ చూద్దాం. అంటే సింగిల్ మెంబ్రెయినే ఉన్నాయి ఏంటంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్గి ఆపరేటస్, లైసోసోమ్స్, స్పెరోసోమ్స్, పెరాక్సిసోమ్స్, గ్లయాక్సిసోమ్స్, వాక్యూల్, వీటన్నిటికీ సింగిల్ ఒకటే ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. డబులింగ్ మెంబ్రెయిన్ కవరింగ్ అక్కర్స్ అరౌండ్ ప్లాస్టిడ్స్ అండ్ మైటోకాండ్రియా. డబుల్ మెంబ్రెయిన్ అని చెప్పా కదా, మైటోకాండ్రియాలో మనకు కనిపిస్తుంది. ఇన్నర్ మెంబ్రెయిన్ ఉంటుంది, అవుటర్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఇన్నర్ మెంబ్రెయిన్ ఉంటుంది, అవుటర్ మెంబ్రెయిన్ ఉంటుంది. అండ్ అలాగే ప్లాస్టిడ్స్. ఈ ప్లాస్టిడ్స్ మనకు ఓన్లీ ప్లాంట్ సెల్స్లోనే కనిపిస్తాయని చూసాం కదా. ప్లాస్టిడ్స్ అంటే క్లోరోప్లాస్ట్స్, క్రోమోప్లాస్ట్స్, ఇవన్నీ ప్లాస్టిడ్స్లోకి వస్తాయి. సో ఈ క్లోరోప్లాస్టిక్ కానీ ప్లాస్టిడ్స్లో ఏ రకానికైనా కానీ డబుల్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. ఆర్గనల్స్ వితౌట్ ఎ మెంబ్రెయిన్, అసలు మెంబ్రెయినే లేని ఆర్గనల్స్ ఏంటంటే రైబోసోమ్స్, మైక్రోట్యూబ్యూల్స్, మైక్రోఫిలమెంట్స్ అండ్ సెంట్రోసోమ్స్ ఆర్ సెంట్రియోల్స్. సారీ, ఇక్కడ ఇది సెంట్రో బీ పడింది. సెంట్రోసోమ్స్ ఆర్ సెంట్రియోల్స్ యానిమల్ సెల్స్లో. ఎందుకంటే ఈ సెంట్రియోల్స్ మనకి ప్లాంట్ సెల్స్లో కనిపించవనుకున్నాం కదా, సెంట్రోసోమ్స్ కానీ సెంట్రియోల్స్ కానీ. సో యానిమల్ సెల్స్లో వీటికి మెంబ్రెయిన్ ఉండదు. అండ్ మైక్రోఫిలమెంట్స్, మైక్రోట్యూబ్యూల్స్, రైబోసోమ్స్కి కూడా మెంబ్రెయిన్ అనేది ఉండదు. రైబోసోమ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ బోత్ ప్రోకారియోట్స్ అండ్ యూకారియోట్స్. ఇది మనకు తెలిసిందే కదా. రైబోసోమ్స్ అనే ఒక్కటే ఒక సెల్ ఆర్గనల్ ప్రోకారియోట్స్లో, యూకారియోట్స్లో కనిపిస్తుంది. చాలా ఇంపార్టెంట్, చాలా బిట్స్ కూడా ఉంటాయి వీటి మీద. ప్రోకారియోట్స్లో, యూకారియోట్స్లో రెండిట్లో కనిపించే ఒకే ఒక సెల్ ఆర్గనల్ ఇదొక్కటే. ఎందుకంటే ఈ గాల్గి కాంప్లెక్స్, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ ఇవన్నీ ప్రోకారియోట్స్లో ఉండవు, ఓన్లీ రైబోసోమ్స్ మాత్రమే ఉంటాయి. యూకారియోట్స్లో కూడా రైబోసోమ్స్ ఉంటాయి. ఇన్ యూకారియోటిక్ సెల్స్ దే అక్కర్ ఇన్ సైటోప్లాస్మిక్ మ్యాట్రిక్స్ ఓవర్ RER ఇన్సైడ్ ప్లాస్టిడ్స్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ప్లాంట్స్ అండ్ సమ్ ప్రోటిస్ట్స్ అండ్ మైటోకాండ్రియా. ఈ రైబోసోమ్స్ ప్రోకారియోటిక్ సెల్లో చూస్తే అందులో సెల్ ఆర్గనల్స్ ఉండవు కాబట్టి సైటోప్లాజంలోనే ఉంటాయి రైబోసోమ్స్, ఎందులో ప్రోకారియోట్స్లో. బట్ యూకారియోట్స్లో సైటోప్లాస్మిక్ మ్యాట్రిక్స్లో ఉంటాయి, ప్లస్ RER ఉంది కదా, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఇది కూడా ఆర్గనల్. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద కూడా ఉంటాయి. ఇన్సైడ్ ప్లాస్టిడ్స్, ప్లాస్టిడ్స్ అంటే ఓన్లీ ప్లాంట్స్, కొన్ని ప్రోటీస్లో మాత్రమే కనిపిస్తాయి కాబట్టి ప్లాస్టిడ్స్ లోపల ఉంటాయి. అండ్ మైటోకాండ్రియా లోపల కూడా ఉంటాయి. కన్ఫ్యూజన్ ఏం లేదు. ప్రోకారియోట్స్లో అయితే ఓన్లీ సైటోప్లాజంలో ఉంటాయి, యూకారియోట్స్లో అయితే సైటోప్లాజంలో ఉంటాయి. ఎడిషనల్గా రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం,
ప్లాస్టిడ్స్, మైటోకాండ్రియా. ఈ మూడిట్లో కూడా కనిపిస్తాయి. సైటోప్లాజంలో ఉండే వాటిని సైటోప్లాస్మిక్ రైబోజోమ్స్ అంటాం. సెల్ ఆర్గనల్స్లో ఉండే వాటిని ఆర్గనెల్లా రైబోజోమ్స్ అంటాం. రైబోజోమ్స్ మీద నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని 4 వీడియోస్ చేశాను. ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. డీప్గా కావాలంటే అది చూసేయండి. సెల్ ఇంక్లూజన్స్ ఇంక్లూడ్ స్టార్చ్ గ్రెయిన్స్, గ్లైకోజన్ గ్రాన్యూల్స్, ఫ్యాట్ డ్రాప్లెట్స్, ఎల్యూరాన్ గ్రెయిన్స్, ఎక్స్క్రీటరీ ఆర్ సెక్రీటరీ ప్రొడక్ట్స్ అండ్ క్రిస్టల్స్. సెల్లో మెటబాలిక్ యాక్టివిటీస్ జరుగుతాయి కదా, ఆ యాక్టివిటీస్కి అవసరమయ్యే రా మెటీరియల్స్ అయినా లేదా యాక్టివిటీస్ అయిపోయాక వచ్చే మెటబాలిక్ ప్రొడక్ట్స్ అయినా అయి ఉంటాయి. ఇవి రెంట్లో ఏవైనా కావచ్చు. వాటికి ఎగ్జాంపుల్ వచ్చి స్టార్చ్ గ్రెయిన్స్, గ్లైకోజన్ గ్రాన్యూల్స్ ఇవన్నీ వస్తాయి. సెల్ ఇంక్లూషన్స్ మీద కూడా ఒక వీడియో చేస్తాను. అండ్ న్యూక్లియస్. ఇప్పుడు న్యూక్లియస్ చూస్తే న్యూక్లియస్ కూడా సైటోప్లాస్మిక్ మ్యాట్రిక్స్లో ఎంబెడెడ్ అయి ఉంటుంది. ఇది డబుల్ మెంబ్రెయిన్ ఎన్వెలప్తో కవర్ అయి ఉంటుంది. దాన్ని మనం క్యారియోథీకా అంటాం ఆర్ న్యూక్లియర్ ఎన్వెలప్ అంటాం. సెల్లో సైటోప్లాజం ఎట్లుంటుందో అట్లా న్యూక్లియస్ లోపల న్యూక్లియోప్లాజం ఉంటుంది అండ్ న్యూక్లియోలై ఉంటుంది. ఒక్కటి ఉంటుంది మ్యాక్సిమం, కొన్ని చోట్ల 1 or more న్యూక్లియోలై కూడా మనకు కనిపిస్తుంటాయి. సింగిల్ అయితే న్యూక్లియోలై అంటాం, ప్లూరల్ అయితే న్యూక్లియోలస్ అంటాం. అండ్ క్రోమాటిన్ ఉంటుంది, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్. దీంట్లోనే మనకు డిఎన్ఏ కనిపిస్తుంది. అంటే క్రోమాటిన్ కండెన్స్ అయ్యి క్రోమోజోమ్స్ ఫామ్ అవుతాయి, అందులో సెగ్మెంటే కదా డిఎన్ఏ. సో అలా డిఎన్ఏ వచ్చేసి జెనెటిక్ మెటీరియల్ ఇలా ఉంటుంది. ఇది న్యూక్లియస్. ఈ బయట కనిపిస్తుంది కదా, ఇది ఉంది కదా, ఇదేమో న్యూక్లియర్ ఎన్వెలప్. ఈ మధ్యలో ఉండేది న్యూక్లియోలస్. ఈ థ్రెడ్స్లా కనిపించేదంతా క్రోమాటిన్. ఇవి సెల్ డివిజన్ అప్పుడు మాత్రమే క్రోమోజోమ్స్గా మారుతాయి. మీరు ఎప్పుడు సెల్లో న్యూక్లియస్ని అబ్జర్వ్ చేసినా క్రోమోజోమ్స్ కనపడవు, క్రోమాటినే కనిపిస్తుంది. క్రోమాటిన్ అంటే థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. సెల్ డివిజన్కి రెడీగా ఉన్నప్పుడే కండెన్స్ అయ్యి అప్పుడు మాత్రమే మనం క్రోమోజోమ్స్ని చూడగలం. మిగతా అప్పుడంతా క్రోమాటినే కనిపిస్తుంది. వీటి మధ్య కన్ఫ్యూజన్ తీరాలంటే ఆ క్రోమోజోమ్ వీడియో చూసేయండి. ఇక్కడ ఐకార్డ్లో కనిపిస్తుంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఇప్పుడు ఫంక్షన్స్ చూద్దాం. ఇప్పుడు దాకా మనం సెల్ పార్ట్స్ ఏమేమి ఉంటాయి లోపల అన్నీ చూసాం కదా, ఒక్కొక్క దాని ఫంక్షన్ చూసేద్దాం. సెల్ వాల్ అనేది ఓన్లీ ప్లాంట్ సెల్లో ఉంటుందని చూసాం. దీని ఫంక్షన్ ఏంటంటే షేప్ ఇస్తుంది అండ్ రిజిడిటీ అంటే స్థిరత్వం అంటాం కదా, ఆ టైప్. అంటే ఒక స్ట్రెంత్ అనమాట. ఇప్పుడు వాల్ ఉంటే ఎట్లా రిజిడ్గా ఉంటుందో అట్లా రిజిడిటీ ఇస్తుంది అండ్ సెల్కి ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది సెల్ వాల్. అది ప్లాస్మా మెంబ్రేన్ చూస్తే రెగ్యులేషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్ లీవింగ్ ఆర్ ఎంటరింగ్ ఎ సెల్లో ఈ సబ్స్టాన్స్ లోపలికి వెళ్ళాలి, ఇది బయటికి రావాలని రెగ్యులేట్ చేస్తుంటాయి. అందుకే ఇది సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్ అంటాం. ఇలా ఉంటుంది ప్లాస్మా మెంబ్రేన్. ఇది జస్ట్ యూకారియోటిక్ సెల్ ఓవర్ వ్యూ కాబట్టి మనం పైన చూస్తున్నాం. ఒక్కొక్క సెల్ ఆర్గనల్ మీద మళ్ళీ వీడియోస్ చేస్తాను. సైటోప్లాజంలో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అంటే సైటోప్లాజం గురించి మనం ముందు చదువుకున్నాం కదా. సైటోప్లాజం అంటే సైటోప్లాస్మిక్ మ్యాట్రిక్స్ ప్లస్ సెల్ ఆర్గనల్స్. ఆ సెల్ ఆర్గనల్స్లో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది. ఇది సెల్కి సైటోస్కెలిటన్లా పనిచేస్తుంది అండ్ ఛానలైజేషన్లో హెల్ప్ చేస్తుంది, ఫ్యాట్స్ ప్రొడక్షన్లో హెల్ప్ చేస్తుంది. ఫ్యాట్స్ కానీ స్టిరాయిడ్స్ కానీ ప్రోటీన్స్ కానీ ప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అండ్ వాక్యూల్స్ వెసికిల్స్ ఫామ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో మళ్ళీ మనకు 2 టైప్స్ ఉంటాయి. ఇదేమో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఈ బిస్కెట్ కలర్లో కనిపించేది వచ్చేసి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. తేడా ఏంటంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద రైబోసోమ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దీని మీద చుక్కలు ఉన్నాయి. ఇక్కడంతా చుక్కలు ఉన్నాయి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే. ఇక్కడెక్కడ లేవు. సో రైబోసోమ్స్ ఉంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం, రైబోసోమ్స్ లేకపోతే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. రైబోసోమ్స్ ఏమో ప్రోటీన్ సింథసిస్, ఇవి ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అంటాం మనం. మైటోకాండ్రియా అనేది ఏటీపీ సింథసిస్లో బాగా హెల్ప్ చేస్తుంది. క్రెబ్స్ సైకిల్, ఇది కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో మనం చదువుకుంటాం. క్రెబ్స్ సైకిల్లో ఖచ్చితంగా మైటోకాండ్రియా రోల్, ఎందుకంటే క్రెబ్స్ సైకిల్ మైటోకాండ్రియాలోనే జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్. అండ్ అమైనో యాసిడ్ సింథసిస్లో కూడా మైటోకాండ్రియా హెల్ప్ చేస్తుంది. ఫ్యాటీ యాసిడ్, అమైనో యాసిడ్స్ కానీ ఫ్యాటీ యాసిడ్స్ కానీ ప్రొడక్షన్లో హెల్ప్ చేస్తుంది. ఎమైలోప్లాస్ట్ అంటే ఎక్కడ వినలే, కొత్తగా అనుకోకండి. ఇది ప్లాస్టిడ్స్లో వన్ ఆఫ్ ద టైప్ ఎమైలోప్లాస్ట్. మనం ప్లాస్టిడ్స్ గురించి వీడియో చేసేటప్పుడు అందులో అన్నీ వచ్చేస్తాయి. ఎమైలోప్లాస్ట్ వచ్చేసి స్టార్చ్ స్టోరేజ్ అనమాట. స్టార్చ్ని స్టోర్ చేస్తాయి. ఎగ్జాంపుల్ పొటాటో. క్లోరోప్లాస్ట్, ఇవి కూడా వన్ ఆఫ్ ద ప్లాస్టిడ్స్. క్లోరోప్లాస్ట్ వచ్చేసి ఫోటోసింథసిస్లో హెల్ప్ చేస్తాయి. ఇవి క్లోరోప్లాస్ట్. గాల్జీ apparatus అంటారు. స్టోరేజ్, సెక్రీషన్, ఎక్స్క్రీషన్, వాల్ సింథసిస్, సమ్ కెమికల్ ట్రాన్స్ఫర్మేషన్స్, మెంబ్రెయిన్ ట్రాన్స్ఫర్మేషన్, లైసోజోమ్ ఫార్మేషన్, ఇన్ని ఫంక్షన్స్లో హెల్ప్ అవుతుంది. మెయిన్ ప్యాకేజింగ్. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు రైబోసోమ్స్ ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి కదా, అవి గాల్జీ apparatusలోకి వస్తే స్టోర్ చేస్తుంది అనమాట.
అండ్ ఈ ఫంక్షన్స్ అన్ని గాల్గి అపరేటస్ చేస్తుంది. స్ట్రక్చర్లో ఉంటుంది, మనం గాల్గి అపరేటస్ గురించి చూసేటప్పుడు చూసుకోవచ్చు. సెంట్రియోల్స్ ఆస్ట్రల్ పోల్స్ ఫార్మేషన్కి హెల్ప్ చేస్తాయి. ఇది మనం సెల్ డివిజన్లో చదువుకుంటాం. ఆస్ట్రల్ పోల్స్ అనేవి సెల్ డివిజన్లో ఇంపార్టెంట్ రోల్, అంటే అవి ఫామ్ అవుతాయి కంపల్సరీగా. సో వాటికి సెంట్రియోల్స్ హెల్ప్ చేస్తాయి. అండ్ ఫ్లాజెల్లా ఫార్మేషన్కి కూడా సెంట్రియోల్స్ హెల్ప్ చేస్తాయి. లైసోజోమ్స్ వచ్చేసి డైజెస్టివ్ ఎంజైమ్స్ అనమాట. లైక్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ కలిగి ఉంటాయి. ఇందులో డైజెషన్లో హెల్ప్ చేస్తాయి. అండ్ ఆటోఫాగి. స్పెరోజోమ్స్ వచ్చేసి ఫ్యాట్స్ యొక్క మెటబాలిజం, స్టోరేజ్ అండ్ సింథసిస్ మూడింటిని చూసుకుంటాయి. గ్లయాక్సిజోమ్స్ మీద నేను ఆల్రెడీ వీడియో చేసేసాను, ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను చూడండి. గ్లయాక్సిజోమ్స్ అనేవి గ్లయాక్సిలేట్ సైకిల్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఫ్యాట్స్ని కార్బోహైడ్రేట్స్గా మారుస్తాయి. ఇవి ఏంటంటే జస్ట్ ఓవర్ వ్యూ, ఇట్లా గుర్తుపెట్టుకోండి. కానీ మీరు వన్స్ ఇప్పుడు గ్లయాక్సిజోమ్స్ మీద వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా చెప్పేస్తారు, ఎందుకంటే ఇట్లా ప్రొసీజర్ మొత్తం ఉంటుంది కాబట్టి. సో ఒక్కొక్క దాని గురించి మీరు చదువుతూ వెళ్తుంటే ఈజీ అయిపోతుంది. బట్ ఫర్ నౌ ఇలా గుర్తుపెట్టుకోండి. పెరాక్సిజోమ్స్, దీని మీద కూడా ఆల్రెడీ వీడియో రెడీ అయిపోయింది. సో ఐకార్డ్లో ఇచ్చాను, డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసేయండి. పెరాక్సిజోమ్స్ ఫంక్షన్ వచ్చేసి ఫోటో రెస్పిరేషన్లో హెల్ప్ చేస్తాయి అండ్ పెరాక్సైడ్ మెటబాలిజంలో హెల్ప్ చేస్తాయి. మైక్రోట్యూబ్యూల్స్ అనేవి సైటోస్కెలిటన్, అవి అందులో పార్ట్. అండ్ స్పిండిల్ ఫ్లాజెల్లా ఫార్మేషన్లో హెల్ప్ చేస్తాయి. మైక్రోఫిలమెంట్స్, హోల్డింగ్ ఆఫ్ మెంబ్రేన్ ప్రోటీన్స్, కంట్రోలింగ్ క్లీవేజ్ అండ్ సైక్లోసిస్. ఇవన్నీ సైటోస్కెలిటన్లో పార్ట్స్ అనమాట. ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్, మైక్రోట్యూబ్యూల్స్ అనేవి. ఈ మైక్రోట్యూబ్యూల్స్ వచ్చేసి సైటోస్కెలిటన్లో యాక్ట్ చేస్తాయి అండ్ స్పిండిల్ ఫ్లాజెల్లా ఫార్మేషన్లో హెల్ప్ చేస్తాయి. ఫిలమెంట్స్ వచ్చేసి మెంబ్రేన్ ప్రోటీన్స్ హోల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అండ్ క్లీవేజ్, సైక్లోసిస్ని కంట్రోల్ చేస్తాయి. వ్యాక్యూల్ తెలిసిన ఏదో ఆస్మోటిక్ ప్రెషర్ కోసం ఆస్మోటిక్ ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తుంది. అండ్ స్టోరేజ్, ఎక్స్క్రీటరీ మెటీరియల్స్, పిగ్మెంట్స్ చాలా ఉంటాయి వ్యాక్యూల్లో. ఇది ఇప్పుడు న్యూక్లియస్. సైటోప్లాజంలో ఉండే సెల్ ఆర్గనల్స్ ఫంక్షన్స్ అన్ని చూసాం. ఇప్పుడు న్యూక్లియస్ వచ్చేసి క్యారియర్ ఆఫ్ హెరిడిటీ ఇన్ఫర్మేషన్. పేరెంట్స్ నుండి నెక్స్ట్ జనరేషన్కి హెరిడిటరీ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంది. అండ్ సెల్లో మెటబాలిజం జరగడానికి మెయిన్ సెంటర్ అనమాట. మన బాడీకి బ్రెయిన్ ఎలానో, సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎలానో, సెల్లో న్యూక్లియస్ అట్లా మెయిన్ కంట్రోల్ అనమాట, హెడ్ ఆఫ్ ద సెల్. అంటే మెటబాలిజం ఏది జరగాలన్నా న్యూక్లియస్లో జీన్ కోడింగ్ అయ్యి ఉండాలి. ఇప్పుడు ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవ్వాలి. ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేసేది ఏంటి? రైబోసోమ్స్. ఎందుకంటే రైబోసోమ్స్ ప్రోటీన్ ఫ్యాక్టరీస్ కాబట్టి ప్రొడ్యూస్ చేస్తాయి. కానీ రైబోసోమ్స్ నుంచి ఒక్క ప్రోటీన్ బయటకు రావాలన్నా ఖచ్చితంగా డిఎన్ఏలో ఆ సీక్వెన్స్ కోడ్ అయి ఉండాలి. అంటే న్యూక్లియస్లోనే అది స్టార్ట్ అవుద్దనమాట. సో సెల్ మెటబాలిజంకి మెయిన్ కంట్రోల్ సెంటర్. అండ్ సెల్ డిఫరెన్షియేషన్లో హెల్ప్ చేస్తుంది. సింథసిస్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏని కూడా న్యూక్లియస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకంటే న్యూక్లియస్ లోపలే కదా డిఎన్ఏ ఉండేది. ఆర్ఎన్ఏ కూడా న్యూక్లియోలసే ప్రొడ్యూస్ చేస్తుంది. ఫార్మేషన్ ఆఫ్ రైబోసోమ్స్ కూడా న్యూక్లియస్ ఫంక్షన్ అండ్ రిప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తుంది. ఇది యూకారియోటిక్ సెల్ ఓవర్ వ్యూ. సపరేట్గా సెల్ ఆర్గనల్స్ మీద ఇండివిజువల్గా వీడియోస్ చేద్దాం. ఆల్రెడీ రైబోసోమ్స్ మీద, గ్లయాక్సిజోమ్స్, పెరాక్సిజోమ్స్ మీద ఆల్రెడీ వీడియోస్ అయిపోయినాయి. న్యూక్లియస్ మీద 2 అప్లోడ్ చేశాను, ఇంకొక 2 వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ సెల్ బయాలజీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.